కాపునాడు బలిజవంశ పురాణం నాయుడుగార్ల సంస్థాన చరిత్ర. ఇక కాళహస్తి సంస్థానం ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంస్థానాన్ని క్షత్రియ వంశీయ ఇనగల గోత్ర జయప్పనాయుడు 1112లో స్థాపించాడు. జయప్పనాయుడు ఓరుగల్లు ప్రతాపరుద్రునికి సహకరించి మహమ్మదీయులను జయించినందువల్ల కాళహస్తి సంస్థానం వీరికి ఇవ్వబడింది. ఆయన కుమారుడు మాదానాయుడు, అతని కుమారుడు వల్లభనాయుడు. ఈ వల్లభనాయుడు గజపతులకు సహకరించి మహమ్మదీయులను జయించాడు. అతని కుమారుడు తిమ్మానాయుడు గారు మహమ్మదీయులను జయించి దేవరకొండ పరగణాను జాగీరుగా పొందాడు. ఇతని కుమారుడు వాలూరుని జయించి ఆ దేశాన్నే వశం చేసుకున్నాడు. తిమ్మానాయుడు కుమారుడు వెంకటప్ప నాయుడు శూనకాసలలో ఉన్న మహమ్మదీయులను జయించి తమ రాజ్యంలో కలుపుకున్నాడు. 15వ శతాబ్దంలో విజయనగర నరపతుల ప్రాభవం గొప్పగా ఉండేది. 1573లో దామర్ల వీరప్ప నాయుడు కుమారుడు వెంకటప్ప నాయుడు మహమ్మదీయులను జయించిన కారణంగా శ్రీరంగరాయలు 100 గ్రామాలను ఇచ్చాడు. ఆ తరువాత తంజావూరు, తిరుచునాపల్లి మొదలగు పరగణాలను కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. మహమ్మదీయులను జయించి అనే విషయం వస్తుంది అనగా గతంలో మనవారి మీద జయించి ఆక్రమించిన వారే కదా మహమ్మదీయులు. ఎక్కడో ఇసుక ఎడారులలో కూటికి నీటికి అల్లాడిపోయిన మహమ్మదీయులు ఈ దేశాన్ని జయించి తిరిగి ఓడినా వదలక మళ్లీ యుద్ధాలే చేశారు. చెక్కకు చెదపురుకు పట్టినట్లు మన ప్రాంతాలను ఆక్రమించారు. యుద్ధాలలో పరగణాలను జయించిన మనవారు వారిని శాశ్వతంగా ఏరివేయలేకపోయారు. జయించటం అంటే శత్రువుని సంహరించటమే తప్ప ఓడించటం కాదు అని మహాభారతం చెప్తోంది. ఎందుకంటే ఓడిపోయిన శత్రువు దెబ్బతిన్న బెబ్బులులా తిరిగి వచ్చి తంతాడు. ఆ విషయాన్ని మన పూర్వీకులు మరిచారు. భారతదేశం రత్నగర్భ, ఆక్రమించిన శత్రువు అంత తేలిగ్గా వదిలి పెడతాడా? వెంకటప్ప నాయుడు కుమారుడు చెన్నప్ప నాయుడు కుమారుడు దామర్ల వెంకటాద్రి నాయుడు. ఆంగ్లేయులు తమ వ్యాపారం చేసుకున్నటకు మద్రాసును తమకిప్పించమని అర్థించగా ఆంగ్లేయులకు ఆ ప్రాంతాన్ని ఇస్తూ దానికి తన తండ్రి పేరు చెన్నప్ప నాయుడు పేరు పెట్టమని నిర్దేశించగా అప్పుడు మద్రాసుకు చెన్నపట్నం అని పేరు పెట్టారు. తర్వాత పాలనకు వచ్చినవాడు అక్కప్ప నాయుడు, ఆ తర్వాత వెంకటప్ప నాయుడు. ఇతను 1745లో పట్టణానికి వచ్చాడు. కాళహస్తి సంస్థానం ఇంగ్లీషు వారి రక్షణలో ఉండేది. వెంకటప్ప నాయుడుతో ఆంగ్లేయులు స్నేహంగా ఉండేవారు. ఆయన 1795లో గతించగా తన కొడుకు తిమ్మానాయుడు అధికారానికి వచ్చి 1803లో గతించాడు. తిమ్మనాయని ఇరువురు కుమారులలో పెద వెంకటప్ప నాయుడు పట్టమునకు వచ్చి కొంతకాలానికి గతించగా ఆయన కొడుకు తిమ్మనాయుడు అధికారానికి వచ్చి 1832లో గతించగా ఆయన భార్య దామర్ల వెంకటప్ప నాయుడిని స్వీకారం చేసుకొనగా 1834లో పట్టమునకు వచ్చాడు. ఇంగ్లీష్ వారు కప్పము అధికముగా కట్టవలసినదని కట్టడి చేయగా చాలా ధనము అప్పు చేసి ఆ బాధతో 1881లో గతించాడు. ఆ తరువాత ఈ ప్రాంతము కోర్ట్ ఆఫ్ వార్డ్స్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇక కార్వేటి సంస్థానం గురించి, చిత్తూరు జిల్లాలో ఉన్న కార్వేటి నగర సంస్థానం గురించి తెలుసుకుందాం. 9వ శతాబ్దంలో గోదావరి జిల్లా పిఠాపురంలో ఆంధ్ర క్షత్రియ వెలమ బలిజ కుటుంబానికి చెందిన బొమ్మరాజు, మాకరాజు అనే ఇద్దరు అన్నదమ్ములు తీర్థయాత్రలు చేస్తూ తిరుపతికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని ప్రయాణం మధ్యలో విశ్రాంతికై మట్టిగుంట అనే గ్రామంలో కొన్నాళ్లు విడిది చేశారు. అప్పుడు బందిపోట్ల ముఠా ఒకటి ఆ ఊరి మీద దాడి చేసి ఆ గ్రామాధికారిని బంధించి హింసించారు, సర్వం దోచుకున్నారు. అప్పుడు ఈ సోదరులిద్దరూ ఆ బందిపోట్లను ఎదిరించి వారిని కొట్టి ఆ ఊరి నుంచి తరిమివేశారు. ఆ గ్రామాధికారి బొమ్మరాజును తన మంత్రిగా నియమించుకున్నాడు. అతనికి సంతతి లేనందున బొమ్మరాజుకే పట్టం గట్టి ఆయన మరణించాడు. బొమ్మరాజుకు సంతతి లేనందున ఇతని దాయాది కుటుంబీకుడైన సాళ్వ నరసనాయనిని 1020లో దత్తత తీసుకుని రాజ్యం అప్పగించి ఆయన 1023లో గతించాడు. వీరి కుమారుడు సాళ్వ వెంకటపతి నాయుడు పట్టమునకు వచ్చి 35 సంవత్సరాలు పాలించాడు. మరొక శాసనములో విమలాదిత్య నాయుడు 880వ సంవత్సరం, వెంకటపతి నాయుడు 930వ సంవత్సరం, భీమనాయుడు 958వ సంవత్సరం, భుజంగనాయుడు 1077వ సంవత్సరం, నరసనాయుడు 1236లో పాలించినట్లు చరిత్రలో తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఉన్నది బొమ్మరాజు సంతతి వారే.
ఇక బొబ్బిలి సంస్థానం విశాఖ జిల్లాలో ఉంది. ఈ సంస్థానం స్థాపకుడు పెద్దినాయుడు గారు. ఆయన 1652లో రాజాం అనే చోట కోటను నిర్మించి దానికి బెబ్బులి అంటే బొబ్బిలి అని పేరు పెట్టారు. రంగారావు గారు రాజ్యం చేస్తున్న 1756వ సంవత్సరంలో రాజ్యంలో కలహాలు చెలరేగాయి. ఫ్రాన్స్ దేశ సేనాపతి బుస్సీ విజయనగర రాజులను పురిగొల్పగా ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు కూడా మరణించారు. రంగారావు కొడుకును ఒక పెద్దాయన దాచి ఉంచాడు. బుస్సీ అప్పుడు రాజ్య వారసుడెవరు అని ఆరా తీయగా ఆ పెద్దాయన రంగారావు కొడుకును చూపించాడు. అప్పుడు ఆ చిన్న రంగారావుకే 1794లో పట్టము కట్టాడు బుస్సీ. చిన్న రంగారావుకు సంతతి లేనందున 1852లో పిఠాపురం రాజకుమారుని స్వీకారం చేసుకుని తను 1864లో గతించాడు. అప్పుడు అతని భార్య చెల్లయ్యమ్మ పాలనకు వచ్చింది. శ్రీ వెంకటగిరి రాజావారి 3వ కొడుకు శ్రీ వెంకట శ్వేత చలపతి రంగారావు బహదూర్ గారిని దత్తత తీసుకున్నది. వీరే ఇప్పుడు బొబ్బిలి రాజ్యమును పరిపాలిస్తున్నారు. అంటే 1901 బలిజ పురాణం గ్రంథం వచ్చే సమయానికి అంటే 124 సంవత్సరాల క్రితం వరకు. ఇక పిఠాపురం సంస్థానం గోదావరి జిల్లాలో ఉంది. ఇది గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీపాదస్వామి ఇక్కడే జన్మించారు. గొప్ప శక్తిపీఠం. పురుహతికాదేవి కొలువయ్యున్న ప్రాంతం. కుక్కుటేశ్వరుడుగా శివుడు అవతరించిన పుణ్యభూమి. ఆంధ్ర క్షత్రియ వెలమనాయుడు యొక్క సంస్థానమునకు మూల పురుషులు అయోధ్య నుండి వచ్చిన వారే. ఇదిగాక నూజివీడు మొదలగు అనేక జమీందారులు అందరూ ఆంధ్ర క్షత్రియ వెలమ బలిజవారని తెలుస్తున్నది అని బలిజ పురాణంలో పగడాల నరసింహులు నాయుడు గారు వ్రాశారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.